వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా, చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. Leaders came and participate. Large number of 20 world leaders came and participated in it. What did my Prime Minister said? We want. చూసారు కదా, ప్రధాని మోదీని టార్గెట్ చేయడానికి నార్వే మహిళ జర్నలిస్ట్ చేసిన వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఈ వీడియో ద్వారా నేను చెప్తాను. ఇది పక్కా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ప్రధాని మోదీ మీడియా సమావేశం పెట్టి జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సెషన్ కాదు. అది కేవలం ఇరు దేశాల ప్రతినిధులు కలిసి ఇచ్చిన ఒక చిన్న సంయుక్త ప్రకటన మాత్రమే. ప్రధాని మోదీ తన స్టేట్మెంట్ ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఆయన ఆల్రెడీ నడుచుకుంటూ దూరం వెళ్ళిపోయాక ఆ జర్నలిస్ట్ వెనుక నుంచి గట్టిగా ప్రశ్న అడిగారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రధాని మోదీ ముందే ఆ ప్రశ్న అడిగినట్లు, దానికి ఆయన సమాధానం చెప్పలేకపోయినట్టు కలరింగిస్తూ వీడియోలను ఎడిట్ చేసి వదిలారు. దీంతో నార్వేకి చెందిన హేలే లింక్ ప్రధాని మోదీని జర్నలిజం స్వేచ్ఛ గురించి ప్రశ్నించి రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. గ్లోబల్ లెవెల్లో హెడ్లైన్స్లోకి వచ్చి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. నిజానికి 2024 నుంచి హేలే ఎక్స్ అకౌంట్ అస్సలు యాక్టివ్గా లేదు, పూర్తిగా సైలెంట్గా ఉంది. కానీ ఈ ఒక్క ఇష్యూతో ఆమె మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె అకౌంట్లో ఉన్న పోస్టులన్నీ ఈ వివాదానికి సంబంధించినవే. ఏదేమైనా మన దేశంలోని విపక్షాలు మాత్రం ఈ ఇష్యూ చూసి తెగమురిసిపోతున్నాయి. 2024 నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని ఒక జర్నలిస్ట్ సడన్గా ఇలాంటి ఇష్యూతో లైమ్ లైట్లోకి రావడం చూస్తుంటే ఇది కేవలం అంతర్జాతీయంగా అటెన్షన్ సంపాదించడానికి చేసిన ప్రయత్నంలాగానే అనిపిస్తుంది. ప్రపంచ దేశాల ముందు ఇండియా ఇమేజ్ని, ప్రధాని మోదీ గ్లోబల్ లీడర్షిప్ని తక్కువ చేసి చూపించడానికి కొందరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ చిన్న క్లిప్ని పట్టుకొని కొందరు అంతలా హడావిడి చేయడం వెనుక ఉద్దేశం కూడా అదే. మన దేశంలోని కొన్ని పొలిటికల్ గ్రూప్స్ మరియు విమర్శకులు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం దీనిని విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. హేలేకు నిజంగానే ఇండియాలో మీడియా ఫ్రీడమ్ ఎలా ఉందో చూడాలని ఉంటే ఇక్కడున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని చూడాలి. అవి రోజుకి 3 సార్లు మోదీ ప్రభుత్వాన్ని పడగొడుతూనే ఉంటాయి. గత 12 ఏళ్లుగా ప్రతిరోజు మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి ఈకో సిస్టమ్ మన దేశ ప్రధానిని అంతర్జాతీయ వేదికలపై డిఫెన్స్ లో పడేయడానికి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతలా వాడుకుంటాయో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక పక్కా ఉదాహరణ. అవునంటారా కాదంటారా? ఏదేమైనా మోదీ లాంటి నాయకుడు ఉండడం ఈ భారతదేశం యొక్క అదృష్టం. ఇలాంటి చిన్న చిత్కా వాటి వల్ల ఆయన మీద ఉండే విశ్వాసం ఏమాత్రం కూడా తగ్గిపోదు, అది గ్రహించాలి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.